Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use small sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. అవునో కాదో చెప్పు. అవునా కాదో చెప్పు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. దాని ఉద్దేశం ఏమిటి? దాని ఉద్దేశ్యం ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? వెళ్ళే సమయమైంది. వెళ్ళే సమయమైంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఇట్స్ టైమ్ టు గో. ఇట్స్ టైమ్ టు గో. నేను చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్పడానికి ఏమీ లేదు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఐ హ్యావ్ నథింగ్ టు సే. నువ్వు రేపు వస్తావా? నువ్వు రేపు వస్తావా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి? విల్ యూ కమ్ టుమారో? విల్ యూ కమ్ టుమారో? నువ్వు ఎందుకు అరుస్తావు? నువ్వు ఎందుకు అరుస్తావు? వై డూ యూ షౌట్? వై డూ యూ షౌట్? ఇంకొంచెం తీసుకోండి. ఇంకొంచెం తీసుకోండి. హ్యావ్ సమ్ మోర్. హ్యావ్ సమ్ మోర్. వేచి చూద్దాం. వేచి చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి? డూ యూ అగ్రీ? డూ యూ అగ్రీ అని అంటాం. ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ. ఐ డోంట్ అగ్రీ. ఇది నీదేనా? ఇది నీదేనా? ఇజ్ ఇట్ యువర్స్? ఇజ్ ఇట్ యువర్స్? నీకు ఏమి కావాలి? నీకు ఏమి కావాలి? వాట్ డూ యూ వాంట్? వాట్ డూ యూ వాంట్? నాకు ఏమీ వద్దు. నాకు ఏమీ వద్దు. ఐ వాంట్ నథింగ్. ఐ వాంట్ నథింగ్. నాకు ఆమె తెలియదు. నాకు ఆమె తెలియదు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ డోంట్ నో హెర్. ఐ డోంట్ నో హెర్. మీకు అతను తెలియదా? మీకు అతను తెలియదా? డోంట్ యూ నో హిమ్? డోంట్ యూ నో హిమ్? నాకు అతను తెలుసు. నాకు అతను తెలుసు. ఐ నో హిమ్. ఐ నో హిమ్. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? వేర్ షుడ్ ఐ గో? వేర్ షుడ్ ఐ గో? ఆమెకు నిద్ర రావట్లేదు. ఆమెకు నిద్ర రావట్లేదు. షీ డజంట్ ఫీల్ స్లీపీ. షీ డజంట్ ఫీల్ స్లీపీ. ఈరోజు వర్షం రావచ్చా? ఈరోజు వర్షం రావచ్చా? మే ఇట్ రైన్ టుడే? మే ఇట్ రైన్ టుడే? నేను ఏమాత్రమూ ఆగలేను. నేను ఏమాత్రమూ ఆగలేను. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. కొంచెం సేపు ఆగండి. కొంచెం సేపు ఆగండి. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వెయిట్ ఫర్ సమ్ టైమ్. వెయిట్ ఫర్ సమ్ టైమ్. దగ్గరకు రావద్దు. దగ్గరకు రావద్దు. డోంట్ కమ్ క్లోజర్. డోంట్ కమ్ క్లోజర్. నీ హద్దులు దాటొద్దు. నీ హద్దులు దాటొద్దు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నన్ను చూసి నవ్వొద్దు. నన్ను చూసి నవ్వొద్దు. డోంట్ లాఫ్ ఎట్ మీ. డోంట్ లాఫ్ ఎట్ మీ. నీకు దాని గురించి తెలుసా? నీకు దాని గురించి తెలుసా? డూ యూ నో అబౌట్ ఇట్? డూ యూ నో అబౌట్ ఇట్?
నాకు ఇంటి వద్ద పని ఉంది. నాకు ఇంటి వద్ద పని ఉంది. ఐ హ్యావ్ వర్క్ ఎట్ హోమ్. ఐ హ్యావ్ వర్క్ ఎట్ హోమ్. అది ప్రమాదకరం కాదా? అది ప్రమాదకరం కాదా? దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఈజ్ ఇట్ నాట్ డేంజరస్? ఈజ్ ఇట్ నాట్ డేంజరస్? అద్దెకు ఇల్లు తీసుకోవాలి. నేను అద్దెకు ఇల్లు తీసుకోవాలి. ఐ హ్యావ్ టు రెంట్ ఏ హౌస్. ఐ హ్యావ్ టు రెంట్ ఏ హౌస్. ఆదివారాలు కూడా షాపులు తెరుస్తారా? ఆదివారాలు కూడా షాపులు తెరుస్తారా? దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఆర్ ద షాప్స్ ఓపెన్ ఆన్ సండేస్ టు? ఆర్ ద షాప్స్ ఓపెన్ ఆన్ సండేస్ టు? ఇక్కడ మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారా? ఇక్కడ మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్? హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్? నేను నా చిన్నతనంలో క్యారమ్స్ ఆడేవాడిని. నేను నా చిన్నతనంలో క్యారమ్స్ ఆడేవాడిని. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఐ యూజ్డ్ టు ప్లే క్యారమ్స్ వెన్ ఐ వాజ్ యంగ్. ఐ యూజ్డ్ టు ప్లే క్యారమ్స్ వెన్ ఐ వాజ్ యంగ్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఇట్స్ మోస్ట్ నెససరీ టు లెర్న్ ఇంగ్లీష్ దీస్ డేస్. ఇట్స్ మోస్ట్ నెససరీ టు లెర్న్ ఇంగ్లీష్ దీస్ డేస్ అని అంటాం. వారి ట్రైన్ను మిస్ అయ్యి ఉండవచ్చు. వారు ట్రైన్ని మిస్ అయ్యి ఉండవచ్చు. దీని ఇంగ్లీష్లో దే మైట్ హ్యావ్ మిస్డ్ దేర్ ట్రైన్. దే మైట్ హ్యావ్ మిస్డ్ దేర్ ట్రైన్. నేను మీ బైక్ను ఉపయోగించుకోవచ్చా? నేను మీ బైక్ను ఉపయోగించుకోవచ్చా? దీని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి? కెన్ ఐ యూజ్ యువర్ బైక్? కెన్ ఐ యూజ్ యువర్ బైక్? ఆమె ఎంతసేపు ఎక్కడ ఉంది? ఆమె ఎంతసేపు ఎక్కడ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో వేర్ హ్యాస్ షీ బీన్ ఆల్ దిస్ టైమ్? వేర్ హ్యాస్ షీ బీన్ ఆల్ దిస్ టైమ్? వేర్ హ్యాస్ షీ బీన్ ఆల్ దిస్ టైమ్ అని అంటాం. గోడలకు చెవులుంటాయి. గోడలకు చెవులుంటాయి. వాల్స్ హ్యావ్ ఇయర్స్. వాల్స్ హ్యావ్ ఇయర్స్. నేను బిజినెస్ చేస్తాను. నేను బిజినెస్ చేస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ డూ బిజినెస్. ఐ విల్ డూ బిజినెస్. మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ చెబుతున్నాను. ఐ యామ్ రిపీటింగ్ ఇట్. ఐ యామ్ రిపీటింగ్ ఇట్. అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు. అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు. హీ స్టూడ్ స్పీచ్లెస్. హీ స్టూడ్ స్పీచ్లెస్. ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి? వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్? వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Learn English with Josh.